హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆడియో బుక్ ఆఫ్ ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి. చాప్టర్ 12 అంతః చైతన్యం. ఒక అనుసంధానకర్త సంపదల దిశగా 11వ అడుగు. పంచేంద్రియాల ద్వారా ఆత్మ చైతన్యానికి అందే అన్ని రకాల ఆలోచన ప్రేరణలను నిక్షిప్తం చేసుకునే కార్యాకరణ క్షేత్రాన్ని అంతఃచైతన్యంగా అర్థం చేసుకోవచ్చు. ఈ క్షేత్రంలో ఆయా ప్రేరణలన్నీ నమోదవుతాయి. వాటి వర్గీకరణ కూడా అక్కడే జరుగుతుంది. ఒక ఫైలు నుంచి మనకు అవసరమైన కాగితాల్ని అవసరమైనప్పుడు తీసుకునేటట్టుగా అంతఃచైతన్యం అవసరమైన ఆలోచన తాలూకు ప్రేరణని అవసరమైన సమయంలో అందించి తక్కినప్పుడు దాన్ని భద్రంగా నిక్షిప్తం చేస్తుంది. అంతఃచైతన్యం ఐంద్రియ చిహ్నాన్ని లేదా ఆలోచనల్ని వాటి స్వభావంతో నిమిత్తం లేకుండా స్వీకరించి నిక్షిప్తం చేస్తుంది. ఆర్థిక లేదా మరే ఇతర ప్రయోజనానికి సంబంధించిన ఆలోచనను కానీ ప్రణాళికను కానీ మీరు మీ అంతఃచైతన్యంలో పాదుకొల్పవచ్చు. మీరు ఎలాంటి ఆలోచనను ప్రణాళికను లేదా ప్రయోజనాన్ని అందించినప్పటికీ అంతఃచైతన్యం మాత్రం అనుభూతితో కూడిన ప్రగాఢవాంఛల దిశగానే మొదట ప్రతిస్పందిస్తుంది. అంటే విశ్వాసం వంటి మానసిక అనుభూతులతో కూడిన ఆలోచనల వల్లే అది చురుగ్గా ప్రతిస్పందిస్తుందన్నమాట. దీన్ని చక్కగా అర్థం చేసుకోవాలంటే మీరు ప్రగాఢవాంఛకు సంబంధించిన అధ్యాయంలోని 6 అంచెల్ని, వ్యవస్థీకృత ప్రణాళికా రచనకు సంబంధించిన అధ్యాయంలో లభించే సూచనల్ని పరిగణలోకి తీసుకోండి. ఈ 2 అధ్యాయాల్లోని సూచనల్ని మేళవిస్తూ పైన పేర్కొన్న విషయాన్ని ఆకలింపు చేసుకుంటే ఆలోచన తరంగాల ప్రయాణ స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతఃచైతన్యం దివారాత్రులు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది. మనిషికి ఇంతవరకు తెలియని ప్రక్రియ ద్వారా అంతఃచైతన్యం అపరిమిత మేధస్సు తాలూకు అంతఃశక్తుల మీద ఆధారపడుతూ తనకు అవసరమైన శక్తిని పొందుతుంది. ఆ శక్తితో అది వ్యక్తి ప్రగాఢవాంఛల్ని భౌతికంగా సాకారమయ్యేందుకు భూమికని సిద్ధం చేస్తుంది. తన ఈ లక్ష్యాన్ని సాధించడానికి అది అందుబాటులోని అన్ని వాస్తవిక మాధ్యమాల్ని ఉపయోగించుకుంటుంది. మీరు మీ అంతఃచైతన్యాన్ని పూర్తిగా నియంత్రించలేరు. అయినప్పటికీ ఒక నిర్దిష్టమైన భౌతిక రూపంలోకి మార్చుకోదలిచిన ఏ ప్రణాళిక, ప్రగాఢవాంఛ లేదా మరేదైనా ప్రయోజనాన్ని మీరు అంతఃచైతన్యంతో అనుసంధానించగలరు. దీన్ని అర్థం చేసుకోవాలంటే స్వీయోపదేశానికి సంబంధించిన అధ్యాయాన్ని మళ్ళీ చదవండి. మనిషి పరిమిత జ్ఞానానికి అపరిమిత మేధోశక్తికి మధ్య అంతఃచైతన్యం ఒక లంకెలా పనిచేస్తుందని చెప్పేందుకు చాలా ఆధారాలున్నాయి. అపరిమిత మేధోశక్తితో సంబంధాన్ని నెలకొల్పేందుకు అందుబాటులో ఉన్న ఏకైక అనుసంధాన మాధ్యమం అంతఃచైతన్యమే. మానసిక ప్రేరణల్ని భౌతిక రూపం దాల్చే రహస్య ప్రక్రియ తాలూకు పరిజ్ఞానం దానికొక్కదానికే లభ్యమవుతుంది. ప్రార్థననే ప్రార్థనకు బదులిచ్చే శక్తిగా మార్చే మాధ్యమం అదొక్కటే. మీ అంతఃచైతన్యాన్ని బలోపేతం చేసుకోవడం ఎలా? సృజనాత్మక సామర్థ్యానికి సంబంధించి అంతఃచైతన్యం ఎంతో అద్భుతమైన ఊహాతీతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మనిషి మీద వీటి ప్రభావం చాలా విస్తారమైంది. అంతఃచైతన్య సామర్థ్యానికి సంబంధించిన ఏ చర్చను నేను ఇష్టపడను. ఎందుకంటే దాని గురించిన పరిజ్ఞాన రాహిత్యం మనల్ని ఇంకా వెన్నాడుతూనే ఉంది. ఈ విషయానికి సంబంధించి మానవ మేధస్సుకు అందని విషయాలు ఎన్నో ఉన్నాయి. దాటాల్సిన పరిమితులు కూడా చాలానే ఉన్నాయి. అంతఃచైతన్యపు ఉనికిని అంగీకరించి వాంఛల్ని సాకారం చేసే ప్రక్రియలో ఒక మాధ్యమంగా దాని సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలంటే మీరు ప్రగాఢవాంఛకు సంబంధించిన అధ్యాయానికి వెళ్ళండి. అక్కడ పేర్కొన్న సూత్రాల ప్రాధాన్యం మీద సమగ్ర అవగాహనని ఎంచుకోండి. పదే పదే మీ లక్ష్యాల్ని స్పష్టంగా రాసి పెట్టుకోవాలని నేను ఎందుకు నొక్కి చెబుతున్నానో మీకు అప్పుడు అర్థమవుతుంది. ఆయా అధ్యాయాల్లో పేర్కొన్న సూచనల్ని పాటించడానికి పట్టుదల ఎంత అవసరమో కూడా మీరు తెలుసుకోగలరు. ఈ పుస్తకంలో పేర్కొన్న 13 సూత్రాలు అంతఃచైతన్యాన్ని చేరుకోవడానికి, దాన్ని మీకు అనుకూలంగా ప్రభావితం చేయడానికి అవసరమైన ఉత్ప్రేరకాలతో కూడుకున్నవే. మొదటి ప్రయత్నంలోనే మీరు దీన్ని సాధించలేకపోతే నిరాశపడకండి. విశ్వాసానికి సంబంధించిన అధ్యాయంలో చెప్పినట్టు అంతఃచైతన్యాన్ని కేవలం అలవాటు మాత్రమే యథేచ్ఛగా నియంత్రిస్తుందన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. సంపూర్ణ విశ్వాసాన్ని సాధించడంలో మీరింకా పరిణితి చెందాల్సి ఉంది. ఓర్పు వహించండి. మీ అంతఃచైతన్యపు శ్రేయస్సును కోరి విశ్వాసం, స్వీయోపదేశాలకు సంబంధించిన అధ్యాయాల్లో ఉటంకించిన అనేక విషయాల్ని ఈ అధ్యాయంలో పునశ్చరణ చేసుకుందాం. మీ ప్రమేయం ఉన్నా లేకున్నా అంతఃచైతన్యం స్వతంత్ర ప్రతిపాదికతోనే పనిచేస్తుందన్న విషయాన్ని మళ్ళీ గుర్తుకు చేసుకోండి.
భయం, పేదరికాలకు సంబంధించిన ఆలోచన ప్రేరణలు ప్రతికూలమైనవి. మీరు నియంత్రించేంత వరకు మీ అంతఃచైతన్యం మీద ఇవి చురుకైన ప్రభావాన్ని చూపడం సహజం. ప్రతికూల ఆలోచనల్ని నిరోధించటం మాత్రమే కాదు, సానుకూల ఆలోచనలతో మీ అంతఃచైతన్యాన్ని పోషించినప్పుడే ఇలాంటి ప్రేరణల నుంచి అది బయటపడుతుంది. అంతఃచైతన్యానికి బద్ధకం అంటే ఏమిటో తెలియదు. అనుకూలమైన ఆలోచనల్ని పాదుకొల్పడంలో మీరు విఫలమైతే మీ నిర్లక్ష్య ఫలితంగా దానికి అందకూడని ఆలోచన ప్రకంపనలు అందుతాయి. లైంగిక పరివర్తనకు సంబంధించిన అధ్యాయంలో ఉటంకించిన 4 వనరుల ద్వారా సానుకూల, ప్రతికూల ఆలోచనలు, ప్రేరణలు అంతఃచైతన్యానికి నిరంతరం అందుతూనే ఉంటాయని ఇదివరకే తెలుసుకున్నాం కదా. ఇదొక నిర్విరామ చర్య. మీకు తెలియకుండానే, మీ ప్రమేయం లేకుండానే మీ అంతఃచైతన్యానికి అందుతున్న అనేక ఆలోచన ప్రేరణల మధ్య మీరు మీ దైనందిన జీవితాన్ని కొనసాగిస్తున్న విషయం మీకు జ్ఞాపకం ఉంటే చాలు. వీటిలో కొన్ని సానుకూలమైనవి, మరికొన్ని ప్రతికూలమైనవి. అంతఃచైతన్యానికి అందుతున్న ప్రతికూల ఆలోచన ప్రవాహానికి అడ్డుకట్టలు వేయడమే ఇప్పుడు మీ ముందున్న కర్తవ్యం. దానితో పాటు మీ ప్రగాఢవాంఛ తాలూకు సానుకూల ఆలోచన ప్రేరణలతో అంతఃచైతన్యాన్ని మీరు ప్రభావితం చేయాలి. ఒక్కసారి మీరు దీన్ని సాధిస్తే అంతఃచైతన్య ధామానికి ద్వారాల్ని తెరిచే తాళాలు మీకు లభించినట్టే. అంతేకాదు, ఆ ద్వారాల గుండా మీ అంతఃచైతన్యాన్ని ప్రభావితం చేసే ఏ ఇతర ప్రతికూల ఆలోచనలు అందులోకి ప్రవేశించకుండా మీరు నిరోధించవచ్చు. మనిషి చేసే ప్రతి పని ఒకానొక ఆలోచన ప్రేరణల రూపంలోనే మొదలవుతుంది. ఏ మానవ ప్రయత్నమైనా తన ప్రయాణాల్ని ఆలోచన అనే తొలిమెట్టు నుంచే ప్రారంభిస్తుంది. సృజనాత్మక ఊహాశక్తి సహాయంతో ఆలోచన ప్రేరణలు ప్రణాళికలుగా మారుతాయి. ఈ ఊహాశక్తిని నియంత్రించగలిగితే వ్యక్తి తాను కోరుకున్న వృత్తి వ్యాపారాల వృద్ధికి ఉపకరించే ప్రణాళికల్ని సజావుగా తయారు చేసుకుంటాడు. అన్ని రకాల ఆలోచన ప్రేరణలు తత్సమాన భౌతిక ఫలితాలుగా పరివర్తన చెందడానికి ఉద్దేశించినవే. ఇవన్నీ యథేచ్ఛగా అంతఃచైతన్యంలో పాదుకొని ఊహాశక్తి ఆవరణలోకి ప్రవేశించి విశ్వాసంతో మమేకం చెంది తీరాలి. అప్పుడే అవి భౌతిక ప్రయోజనాలుగా పరివర్తన చెందుతాయి. అంతఃచైతన్యానికి సమర్పించే నిమిత్తమే ఒక ప్రణాళిక లేదా ప్రయోజనంతో విశ్వాసాన్ని మమేకం చేసే ప్రక్రియ మొదలవుతుంది. ఇది కేవలం ఊహాశక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దీన్ని బట్టి అంతఃచైతన్యాన్ని మనకు అవసరమైనట్టు ఉపయోగించుకోవాలంటే ఈ పుస్తకంలో పేర్కొన్న అన్ని సూత్రాల్ని సమన్వయంతో అమలు చేయడం అవసరమని మీకు అర్థమై ఉంటుంది. సానుకూల అనుభూతులతో లక్ష్యాన్ని సాధించండి. మనసులోని విచక్షణ జ్ఞానం నుంచి పుట్టుకు వచ్చే ప్రేరణల కన్నా అనుభూతి, ఉద్వేగాలతో కూడిన ప్రేరణల ప్రభావానికే అంతఃచైతన్యం ఎక్కువగా ప్రతిస్పందిస్తుంది. ఉద్వేగపూరితమైన ఆలోచనలే అంతఃచైతన్యాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పడానికి ఆధారాలు పుష్కలంగానే లభిస్తున్నాయి. అనుభూతులు, ఉద్వేగాలే చాలామంది మీద పెత్తనం చెలాయించడాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఇదే నిజమైతే ఉద్వేగాలతో మిళితమైన ఆలోచన ప్రేరణల పట్ల మాత్రమే అంతఃచైతన్యం త్వరితగతిన ప్రతిస్పందిస్తుంది. ఈ దిశగా ఉద్వేగాల నైజాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం 7 సానుకూల ఉద్వేగాలు, 7 ప్రతికూల ఉద్వేగాల గురించి తెలుసుకుందాం. ప్రతికూల ఉద్వేగాలు యథేచ్ఛగా ఆలోచన ప్రేరణలోకి ప్రవేశిస్తాయి. ఈ ప్రేరణలు అంతఃచైతన్యంలోకి ప్రతికూల ఉద్వేగాల్ని చొప్పిస్తాయి. ఈ వ్యతిరేక పరిణామాన్ని అడ్డుకోవాలంటే స్వీయోపదేశం ద్వారా వ్యక్తి తన ప్రగాఢ వాంఛలకు సంబంధించిన సానుకూల ఆలోచనల్ని అంతఃచైతన్యంలోకి ప్రవేశపెట్టాలి. స్వీయోపదేశానికి సంబంధించిన అధ్యాయంలో దీని తాలూకు సూచనల్ని తెలుసుకోవచ్చు. ఈ ఉద్వేగాల్ని బ్రెడ్ ముక్క మీద ఈస్టుతో పోల్చవచ్చు. ఇవి ఆలోచనలకు జడత్వం నుంచి విముక్తి కల్పించి వాటిని చైతన్యపరుస్తాయి. దీన్ని బట్టి ఉద్వేగాలతో కూడుకున్న ఆలోచన ప్రేరణలే విచక్షణతో కూడుకున్న ఆలోచన ప్రేరణల కన్నా చురుగ్గా పనిచేయడంలో మర్మం మనకు అవగతమవుతుంది కదా. మీ అంతఃచైతన్యంలోని అంతర్గత సదస్సుల్ని ప్రభావితం చేయడానికి, నియంత్రించడానికి ఇప్పుడు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటున్నారు. ఆర్థికపరమైన మీ కోర్కెల్ని భౌతికంగా డబ్బు రూపంలోకి మార్చే నిమిత్తం మీ వాంఛ సంబంధిత ప్రేరణల్ని అంతఃచైతన్యానికి అందిస్తారు. అందుకే అంతర్గత సదస్సుల్ని ప్రభావితం చేసే ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. ఈ సదస్సులకు అర్థమయ్యే భాషని మీరు ఉపయోగించాలి. లేకుంటే మీ అంతర్గత సదస్సులు మీ మాటల్ని పట్టించుకోరు. ఈ సదస్సులకు ఉద్వేగాలు, అనుభూతులతో కూడిన భాషే సులభంగా అవగతమవుతుంది. అందుకే ఇక్కడ మనం 7 సానుకూల అనుభూతులు, 7 ప్రతికూల అనుభూతుల గురించి మాట్లాడుకుందాం.
దీనివల్ల మీరు మీ అంతఃచైతన్యానికి ఆదేశాలు ఇచ్చేటప్పుడు ప్రతికూల అనుభూతుల్ని నిరోధించి సానుకూల అనుభూతులకు మీ మనసులో చోటు కల్పించే అవకాశం ఏర్పడుతుంది. 7 ప్రధాన సానుకూల అనుభూతులు. ప్రగాఢ వాంఛకు సంబంధించిన అనుభూతి, విశ్వాసానికి సంబంధించిన అనుభూతి, ప్రేమకు సంబంధించిన అనుభూతి, లైంగిక వాంఛకు సంబంధించిన అనుభూతి, ఉత్సాహానికి సంబంధించిన అనుభూతి, శృంగారానికి సంబంధించిన అనుభూతి, ఆశకు సంబంధించిన అనుభూతి. ఇవి కాకుండా ఇంకా ఇతర సానుకూల అనుభూతులు అనేకం ఉంటాయి. వాటన్నిటికంటే ఇవే శక్తివంతమైనవి. సృజనాత్మక ప్రయత్నాలకు ఇవే ఆలంబనగా ఉపయోగపడతాయి. ఈ 7 సానుకూల అనుభూతుల్ని అభ్యాసం చేయండి. ఆచరణలో పెట్టినప్పుడే వీటిని అభ్యసించడం సాధ్యమవుతుంది. వీటి మీద నియంత్రణ సాధించిన తరువాత ఇతర సానుకూల అనుభూతులను కూడా మీరు సులభంగానే నియంత్రించగలరు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. మనసు సానుకూల అనుభూతులతో నింపడం ద్వారా మీలో ధనస్పృహని వృద్ధి చేసేందుకు ఉపయోగపడే పుస్తకాలనే మీరిప్పుడు చదువుతున్నారు. 7 ప్రధాన ప్రతికూల అనుభూతులు. వీటిని నిరోధించి తీరాలి. భయానికి సంబంధించిన అనుభూతి, అసూయకు సంబంధించిన అనుభూతి, ద్వేషానికి సంబంధించిన అనుభూతి, ప్రతీకారానికి సంబంధించిన అనుభూతి, అత్యాశకు సంబంధించిన అనుభూతి, మూఢాచారాలకు సంబంధించిన అనుభూతి, ఆగ్రహానికి సంబంధించిన అనుభూతి. ఏకకాలంలో మీ మనసును సానుకూల, ప్రతికూల అనుభూతులు ఒకేసారి ఆక్రమింపజాలవు. వీటిలో ఏదో ఒక అనుభూతి మిగతా అన్నిటికంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. మీ మనసును సానుకూల అనుభూతులే ఆక్రమించేలా జాగ్రత్త వహించటం మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడే అలవాటు మీకు అక్కరకు వస్తుంది. సానుకూల అనుభూతిని ప్రోధి చేసుకోవడాన్ని, వాటిని ఉపయోగించడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. సానుకూల అనుభూతులు మీ మనసును ఎంతగా ఆక్రమించుకోవాలంటే ప్రతికూల అనుభూతులకు అందులో చోటు మిగలకూడదు. ఈ సూచనల్ని నిరంతరాయంగా తూచా తప్పకుండా పాటించడం ద్వారా మాత్రమే మీరు మీ అంతఃచైతన్యం మీద నియంత్రణను సాధించగలరు. మీ అంతఃచైతన్యం నుంచి అందే నిర్మాణాత్మక సహాయాన్నంతా బూడిదపాలు చేయడానికి ఒక్క ప్రతికూల అనుభూతి చాలు. తస్మాత్ జాగ్రత్త. ప్రార్థనలోని రహస్యం. మీరు బాగా గమనిస్తే తమ ప్రయత్నాలన్నీ విఫలమైన తరువాత భగవతానుగ్రహం కోసం ప్రార్థనల్ని ఆశ్రయించే వాళ్ళే ఎక్కువగా కనబడతారు. కాగా అర్థం పరమార్థం తెలియని మంత్రోచ్చాటనతో ఏదో ఆచార వ్యవహారాల్లో భాగంగానే ప్రార్థనని ఒక తంతుగా, తూతూ మంత్రంగా నడిపించేసే ప్రబుద్ధులకు కూడా కొదవలేదు. మానవ ప్రయత్నాలన్నీ విఫలమైన తరువాత ప్రార్థనని ఆశ్రయించేవాళ్లు మనసు నిండా భయాందోళనలతోనూ సందేహాలతోనూ ప్రార్థనలకు ఉపక్రమిస్తుంటారు. ఈ అనుభూతులకు అనుగుణంగానే అంతఃచైతన్యం ప్రభావితమవుతుంది. ఆ క్రమంలోనే అది అపరిమిత మేధోశక్తితో అనుసంధానం అవుతుంది. ఇక సహజంగానే అపరిమిత మేధోశక్తి కూడా ఈ భయ సందేశాన్ని స్వీకరించి వాటి ఆధారంగానే ప్రతిస్పందిస్తుంది. కోరిక నెరవేరదేమోనన్న భయంతో ప్రార్థించినా, ప్రార్థన భగవంతునికి చేరదేమోనని భయపడినా మీరు చేసే ప్రార్థన అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ప్రార్థన కొన్నిసార్లు దేనికోసం వ్యక్తి ప్రార్థిస్తున్నాడో ఆ రూపంలోనే సిద్ధిస్తుంది. మీరు ప్రార్థించినప్పుడు ఇలాంటి అనుభవం మీకు ఎదురైందేమో గుర్తుకు తెచ్చుకోండి. ఆ సమయంలో మీ మానసిక స్థితి ఎలా ఉందో జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు ఇక్కడ మీకు నేను చెప్పింది కేవలం సిద్ధాంతం మాత్రమే కాదని, అది అంతకన్నా ఎక్కువైన విషయమని అర్థమవుతుంది. అపరిమిత మేధోశక్తితో మనం అనుసంధానమయ్యే ప్రక్రియ రేడియో శబ్ద తరంగాల ప్రకంపనల వంటిదే. రేడియో పనిచేసే విధానం మీకు తెలిసే ఉంటుంది. శబ్దం మన చెవి వినలేని ఒకానొక ప్రకంపనల రూపం తీసుకున్నప్పుడే దాన్ని ప్రసారం చేయడం సాధ్యమవుతుంది. మానవ కంఠస్వరం, సంగీత స్వరాల వంటి శబ్దాల్ని గ్రహించి రేడియో సాంకేతిక కేంద్రం వాటిని ప్రకంపనల రూపంలో రేడియో రిసీవర్లకు చేరుతుంది. ఈ రిసీవింగ్ యంత్రాంగం ఆ శక్తిని తిరిగి ప్రకంపనలుగా మారుస్తుంది. అప్పుడది శబ్దరూపంలో మన చెవికి చేరుతుంది. ప్రార్థనని అపరిమిత మేధోశక్తికి అర్థమయ్యే భాషలోకి అనువదించే దుబాసి అంతఃచైతన్యం. అపరిమిత మేధోశక్తి తాను స్వీకరించిన సమాచారాన్ని ఒక సందేశంగా అనువదించి దాన్ని ఒక నిర్దిష్ట ప్రణాళిక లేదా భావన రూపంలో ప్రార్థనకు పరమార్థంగా ఒక జవాబుగా పునఃప్రసారం చేస్తుంది. ఏదో ఒక పుస్తకంలోని 4 శ్లోకాలు, మంత్రాలు మనిషి పరిమిత జ్ఞానానికి, అపరిమిత మేధోశక్తికి మధ్య అనుసంధానకర్తలుగా ఎందుకు పనిచేయవో ఇప్పుడు మీకు సులభంగానే అర్థమైంది కదా. ఎవరైనా సిరి సంపదల్ని కోరుకోవచ్చు, అందరూ అలానే కోరుకునేవాళ్లే. కానీ ఖచ్చితమైన ప్రణాళిక, ధనార్జన మీద ప్రగాఢ వాంఛ మాత్రమే ఐశ్వర్యానికి నమ్మదగిన
ఆలంబనలని కొంతమందికి మాత్రమే తెలుసు. ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.